గూగుల్ కి స్థలం ఇవ్వకూడదని పిల్లు వేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తికి క్లాస్ పీకిన హైకోర్టు. మీ ఎంపీనే గురుమూర్తికి వచ్చిన ఏం చేశాడు? ల్యాండ్ ఇవ్వకూడదు గూగుల్ డేటా సెంటర్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే హైకోర్టు వాళ్ళు క్లాస్ స్పీకర్. గురుమూర్తి ఎవరి మనిషి? నీ మనిషి కాదా? మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? గుడ్డమర్నాథ్ ఏం చెప్పాడు ఆ రోజు గూగుల్ డేటా సెంటర్ గురించి? మర్చిపోయావా? నువ్వు వచ్చి వెల్కమ్ అంటావా? ఇలా ఉంటాయి మీ బతుకులు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది, అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అభివృద్ధిని ఆపేయాలి, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళకూడదు, పెట్టుబడులు రాకూడదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో ఎవడైనా రూపాయి పెట్టుబడి పెడతానని వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని మీరు అనుకుంటే నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని కటకటాల వెనక వాళ్ళు నుంచోబెడతాను. ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టిక్ వ్యూ. ఓపెన్ గా చెప్పేస్తా ఉంటాడు, మీరు రండి, నేను రాండి, వచ్చిన 3 ఏళ్లలో జైల్లో వస్తా మిమ్మల్ని అందరినీ అంట. ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపై అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం